ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? అవలెంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఉండడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకే వందనాలు తండ్రి. మా అందరితో మాట్లాడండి, నీ స్వరాన్ని వినిపింప చేయండి, మా జీవితాన్ని సరిచేసి నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. Proverbs chapter 3 verse 33, the curse of the Lord is in the house of the wicked, but he blesseth the habitation of the just. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఉదయకాల సమయంలో మరి దేవుడు 2 వ్యక్తిత్వాలను మన ముందు పెట్టి, నువ్వు ఈరోజు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నావు అని మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. మరి ఈ సమయంలో మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే, మనం భక్తిహీనులుగా ఉన్నామా లేకపోతే నీతిమంతులుగా ఉన్నామా? మరి భక్తిహీనులు ఎవరు, నీతిమంతులు ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడి నూతనంగా జన్మిస్తారో వారు నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. భక్తిహీనులు అంటే ఎవరంటే, మరి దేవుణ్ణి నమ్ముకున్నామని పేరుకు చెప్పుకొని కూడా ఆ ప్రకారంగా జీవించకుండా, ఆ ప్రకారంగా జీవితాలని కట్టుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, నేను దేవుళ్ళో ఉన్నాను, నేను భక్తి పరుడును అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అది దేవుడికి అంగీకార యోగ్యమైనటువంటి భక్తి కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము మన జీవితంలో మనకేం తెస్తుందంటే ఆశీర్వాదాన్ని తెస్తుంది. కానీ భక్తిహీనత అనేది క్వైట్ ఆపోజిట్ టు భయభక్తులు. కాబట్టి ఈ భక్తి లేని జీవితం, దేవుడంటే భయం లేని జీవితం, దేవుడంటే ప్రేమ లేని జీవితం. మరి దేవుడి యందు భయము భక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని ప్రేమిస్తారు, దేవుడి మాటని వింటారు, దేవుడు చెప్పినట్లు చేస్తారు, మరి దేవుడు ఆశించినట్లుగా జీవిస్తారు. కానీ భక్తిహీనులు అలా జీవించరు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు, వాళ్ళ స్వార్థానికి వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. అయితే స్టార్టింగ్ ఎలా అనిపిస్తుంది తెలుసా అండి? చాలా ఫ్లరిష్గా అనిపిస్తుంది. అంటే అబ్బా ఎంత బాగా నేను ఫలిస్తున్నాను. చాలామంది చెడ్డవాళ్ళు మనం అనుకుంటాం కదా, వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తున్నారండి డబ్బులు, మేము నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా మాకేం రావట్లేదు అనేసి. వాళ్ళ యొక్క మొదలు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దుష్టుడు వాళ్ళకి బాగా సహకరిస్తాడు, సాతాలను వాళ్ళు బాగా ప్రేరేపిస్తాడు. కాబట్టి వాళ్ళు ఆ తప్పుడు మార్గంలో నడవడానికి, ఆ పాపిష్టి మార్గంలో నడవడానికి దుష్టుడు వాళ్ళని ఎక్కువ ప్రేరేపిస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మరి లంచాలు తీసుకుంటారు, అలాగే మరి ఇష్టానుసారమైనటువంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తారు, అలాగే మరి డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతారు, మరి ఇతరులను మోసం చేస్తారు. ఈ విధంగా డబ్బు అంతా సంపాదించుకొని చాలా గొప్పవారుగా చలామణి అవుతారు. ఆ తర్వాత వాళ్ళ పతన అవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు వాక్యమే సెలవిస్తుంది కదా, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును. దేవుడు అలాంటి వ్యక్తుల కుటుంబాల్ని, అలాంటి జీవితాలని దేవుడు ఏం చేస్తాడంట? శపిస్తాడంట. దేవుడికి అన్యాయంగా అక్రమంగా చేసిన ఏది కూడా నచ్చదండి. మన దేవుడు నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడిని మనం కలిగి జీవిస్తున్నప్పుడు మనం యథార్థవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇలాంటి భక్తిహీనమైనటువంటి జీవితం మనలో ఉంటే మన కుటుంబానికి మనమే ఏం తెచ్చిన వాళ్ళం అవుతాము? శాపము తెచ్చిన వాళ్ళం అవుతాము. ఈరోజు మన కుటుంబాలలో మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నామా, శాపం తెచ్చేవారుగా ఉంటున్నాము? నిజంగా మన జీవితంలో శాపము తెచ్చేవారుగా ఉంటే మనకు అది ఏమాత్రం ఆశీర్వాదకరం కాదండి. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, భక్తిహీనత జీవితాన్ని విడిచిపెట్టి భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. మరి ముఖ్యంగా స్త్రీలైతే సామెతలు 31వ అధ్యాయంలో మనం చూస్తే, చివరి వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆ అధ్యాయం అంతా కూడా స్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆ కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంత విలువగా ఉంటుందో, ఆ కుటుంబాన్ని కట్టడం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఆ వ్యాపారం విషయంలో, ప్రతి దాంట్లో కూడా స్త్రీ పాత్ర చాలా గొప్పదిగా చూస్తాము. ఈరోజు స్త్రీలుగా మనందరి జీవితాల్లో కూడా చాలా గొప్ప పాత్రను దేవుడు మనకు అనుగ్రహించాడండి. దాన్ని నమ్మకంగా పోషించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే మనం ఎలా ఉంటున్నాం? మనం భక్తి కలిగి ఉంటే మన కుటుంబం అంతా భక్తి కలిగి ఉంటుందండి. మళ్ళీ ఇంటికి ఇల్లాలు దీపము అని చెప్తారు. కాబట్టి మనం దీపంలాగా మనం వెలుగుతూ అనేకులకి వెలిగిచ్చేవారుగా ఉండాలి. మన కుటుంబంలో మనము నీతిమంతులుగా జీవించాలి, భక్తిపరులుగా జీవించాలి. అలాగా మనలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి అది వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది.
అలా జీవించని పరిస్థితిలో దేవుని యొక్క శాపం వస్తుంది. తెలుసు కదా! దేవుని యొక్క శాపం ఎప్పుడైతే ఏ కుటుంబం మీదకైతే వస్తుందో పతన అవస్థ అనేది స్టార్ట్ అయిపోతది. ఎంతన్నా ఉండనియండి. నష్టం తప్ప లాభం ఏముండదు. మరి చినిగిన సంచిలో మనము చిల్లర వేస్తే ఎలా కింద పడిపోతుందో, అలాగే నువ్వు ఎంత సంపాదించినా కూడా దేవుడి యొక్క శాపం అనేది మన మీదకొస్తే అంతా కూడా సున్నా అయిపోతుంది అని తెలుసుకోవాలండి. అలాగే నీతిమంతుల నివాసస్థలం మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుందండి. మరి యెహోవా ఆశీర్వాదం వలనే మరి ఐశ్వర్యం పెరుగుతుంది తప్ప నరుని కష్టార్జితంతో ఐశ్వర్యం పెరగదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడి బిడ్డలుగా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులైన వాళ్ళు అనేక సార్లు హింసించబడతారు, ద్వేషించబడతారు, త్రోసివేయబడతారు, నిరాకరించబడతారు, తృణీకరించబడతారండి. ఎందుకంటే నీతి ఎవరికి నచ్చదు కదా! మంచి ఈ లోకంలో ఎవ్వరికి నచ్చదు. ఇప్పుడు చెడు ఎంతగా పెరిగిపోయిందంటే అందరికీ చెడే నచ్చుతది. మంచి ఏది నచ్చదనమాట. మరి అలాంటి రోజులలో బ్రతుకుతున్న మనల్ని చూసినప్పుడు కూడా అందరికీ హేళనగా, పనికిరాని వారుగా, చేతగాని వారుగా కనిపిస్తాం చాలాసార్లు. ఏమి సంపాదించలేని పరిస్థితిలో కనిపిస్తాం చాలాసార్లు. మనకంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు చూస్తాం. కానీ దేవుడు అలానే ఉంచడండి. ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించే దేవుడు. ఎవరైతే నీతిమంతులుగా మరి దేవుడి సన్నిధిలో ఉంటారో తప్పకుండా వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడికి దీనులైన వాళ్ళంటే చాలా ఇష్టం. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం. దీనులుగా తగ్గించుకున్న వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి నీతిమంతులుగా పిలువబడేటటువంటి ప్రతి వారి జీవితంలో దీనత్వం ఖచ్చితంగా ఉంటుంది. విరిగి నలిగిన మనసు కూడా ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదానికి వాళ్ళని దేవుడు పాత్రలుగా ఎంచుతాడు. అలాంటి కుటుంబముల పైన, అలాంటి వ్యక్తుల పైన దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా గొప్పగా ఉంటుంది. అది ఎవ్వరం కూడా ఊహించలేని విధంగా ఉంటుంది. స్టార్టింగ్ చాలా కష్టతరంగా ఉంటుంది లైఫ్ కొనసాగించడం. ఎందుకంటే నీతిగా బ్రతకడానికి ఎంతో కష్టపడాలండి. అయితే చెడుగా బ్రతకడానికి అదేం ఈజీ, అది చాలా సింపుల్గా జరిగిపోతుంది. కానీ మనం ఇక్కడ మరి వాయుమండల అధిపతులతో కూడా పోరాడాల్సి వస్తుంది. సాతాను అనేక సార్లు మనం నీతిమంతులుగా ఉండకుండా మనల్ని ఎంత చెడ్డ మార్గంలో నడిపించడానికి అనేక సార్లు మన ముందుకు పనికిరానేటివి, మనం ఆశించకూడనేటివి, అలాగే ఏవైతే మనకి కావాల్సి ఉంటాయో అలాంటివి మన ముందు తీసుకొచ్చి పెట్టి అన్యాయంగా అక్రమంగా తీసుకో అని చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తాం. బట్ మనం వాటన్నిటిలో నీతిగా నిలిచినప్పుడే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉన్నందుకు నీలో అభివృద్ధి చూడలేకపోతున్నావేమో, లేకపోతే నువ్వు ఐశ్వర్యాన్ని సంపాదించుకోలేదేమో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్లు లేవేమో, నీకు ఏం లేని పరిస్థితిలో నువ్వు మిగిలి ఉన్నావేమో, బట్ నువ్వు నీతిమంతుడిగా ఉన్నావేమో. అయితే ఆ నీతి తప్పకుండా దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. మనుషులు ఇవ్వరండి. నీతికి మనుషులు ఎప్పుడు ప్రతిఫలం ఇయ్యరు. దానికి ఆపోజిట్గానే మనకి ప్రతిదీ కూడా వస్తుంది. బట్ దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం పంపిస్తాడండి. దేవుడు ఒక్కసారి ఆశీర్వాదం పంపించడం మొదలు పెడితే దాన్ని ఎవ్వరు స్టాప్ చేయలేరు. మరి దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మరి ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులతో మిమ్మల్ని దీవిస్తానని చెప్పాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పితే ఎలా ఉంటుందండి? వర్షం పెద్దగా వస్తేనే మనం తట్టుకోలేమే, అలాగే దేవుడి ఆశీర్వాదాలు కూడా మనము తట్టుకోలేనంత గొప్పగా ఉంటాయి. స్టార్టింగ్ మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ దేవుడి దృష్టిలో మనం యథార్థంగా, న్యాయంగా, నీతిగా బతికినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈరోజు నీకేం లేదని నువ్వు బాధపడొద్దు. కానీ నువ్వు నీతిమంతుడిగా జీవించినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం తప్పకుండా నీకు, నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి దృష్టిలో యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు, ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము నీతిమంతులుగా జీవిద్దాము. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. అట్టి యథార్థమైన జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, మరి నీతిమంతుల ఇంటి మీదకి మీరు ఆశీర్వాదం పంపిస్తారని, మరి భక్తిహీనుల ఇంటి మీదకి మీ శాపం పంపిస్తారు మేము తెలుసుకున్నాం. ఈరోజు మా జీవితాలు మేము మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి, నీతి కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మీరు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని నేను మహిమాపరిచే కృపను జీవితాన్ని మా అందరికీ ఇవ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.